ఇక్కడ కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ చాట తీస్తా. సార్ సార్ ఆగండి సార్. సార్ 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 కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు గిప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచన మీద సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూస్తాం. సార్ పట్టు దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తారు. అబ్బో 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 అది పక్కడైందిరా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమైనా సార్ అదే సార్ పాత మళ్ళీ పడేసారు సార్. సార్ మీకు దండం పెడతాను, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. రేయ్ మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా పెద్దవాళ్ళారా. ఒరి 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 ఏమైంది బాబాయ్? ఏమైతే కడిచి గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కడిచి. అది కాదు బాబాయ్, వెళ్ళిపోండ్రా. చాలా అందుకోండి. వెళ్ళిపో. అయ్యో అవో నడవ జారింది నాయన. ప్రశ్న నుట్రా. ఏంటి బాస్? సుత్తి నుట్రా, పక్కన నుట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి ఆ సుత్తాడికి. మీరు ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా. జాగ్రత్త. మీరు వెళ్ళండి రండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్న లేకుండా వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దంది నిన్ను కాదురా, నువ్వు చావు. మీరు రండి రండి. మీరు కానిండి రా, మీరు కానిండి. అబ్బబ్బబ్బబ్బబ్బా మీరు వెళ్ళండి రా, వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. రేయ్ ఆ బ్రష్ వాడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రేడా నువ్వు రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు చూడు. కానీ కానీ సరిగ్గా పిక్కు సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తుడవరా దరిద్రుడా. అయ్యో తుడవమంది నా ఫేస్ కాదురా, కింద తుడవరా. అర్రే అక్కడ కాదురా, అక్కడ తుడు అక్కడ తుడు తుడవరా. అరే రే కాల్చు తింటున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడవమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా కర్మరా బాబు, కర్మ కర్మ. అబ్బో ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు మురికి నీళ్ళ. వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. నేను తప్పేస్తున్నా. లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీ పని వద్దు, మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. దరిద్రులారా జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పు 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 చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? అరే వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరికి వచ్చి నేనే చెప్తా. నరుక్కుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా. ఎరా ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా, రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది మీరు కాదు, మా బాబాయే అలా చెప్పాడు. అవునండి, వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా రూల్సా మెంటలా? ఎడివాడు రై కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా. వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు?
అయ్యో రే నీకు నేనేం చెప్పాను రా బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా. పాట పాడారా పాట పాడారా సార్? ఒరే నీకు నేనేం చెప్పాను రా? నోరు మూసుకొని ఊరుకోటరా అన్నాను కదరా. నా బొచ్చులో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమ్మా పిలిచావా? ఏయ్, పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమ్మా ఇప్పుడు పాడింది ఎవరు? ఆ, ఎవడో పెయింట్ వేసే అబ్బాయి అమ్మా, తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో నో నో, చాలా బాగా పాడుతున్నాడు. ఆ పాడమనండి, ఐ లైక్ ఇట్. ఆ, పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా. స్తంభాల్లో నిలబడ్డారేంటి? మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు సార్. పాడండి రా. ఒరే మీకు దండం పెడతారు, పాడండి రా. చెప్పు. చెప్తాను పాడండి రా. పాడండి రా. పాడండి రా. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను. రామా పద్మిని, మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను. అతను ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరత్ చంద్ర. లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. హలో అంకుల్. హలో రామ్మా, రా. హాయ్ ఆంటీ. అన్నయ్య, ముహూర్తం దాటిపోతుంది, తాంబూలం ఓకే ఓకే. ఒరే వియంకుడు, అందుకో. శుభం. వెళ్దాం పద. అరవింద్, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు. నిజంగా నేను ప్రేమించడం లేదు. ఊరికే టైం పాస్ కోసం అలా నటించింది. లేకపోతే ఈ నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకుంటుంది చెప్పు? నాకెందుకో అలా అనిపించడం లేదు. ఆమెను బలవంతంగా ఒప్పించుంటారు. రే నూరుకోరా. బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా? ఆ ఫేస్ చూడు, కొంచెం కూడా బాధ కనిపించడం లేదు. తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు. అందరూ నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి. రాత్రి నా బెడ్రూమ్కి రండి. పద్మిని, ఇప్పుడేమంటావరా? నేను చెప్పిందే కరెక్ట్. ఒరే అరవింద్, ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది. ఏంటి ఒంటరిగా కలవాలా? కలవడమే కాదు, ఆ అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్. వెళ్ళి పడుకోండి, తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అది కాదురా చంద్రు, ఈ లెటరు. ఇంకేం లెటరు? పదండి. బయటికి వెళ్దాం. అదా చూడరా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా తాడుతో కట్టేశాడు. వెయిట్ చేసి అదా నిద్రపోయింది. లేపుదాం. నువ్వెక్కడికి? ఏ లేపతా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరిని వస్తే ఏంటి అని కోయిల అరిచినట్టు సిగ్నల్ ఇవ్వు. కోయిలా కోకిలా రెండు ఒకటేరా.
ఏది ఒకసారి నువ్వు వింటాను. నాకంతా తెలుసు, నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు. అయ్యో విజిలేయడం మర్చిపోయానే. అయ్యో భీము, ఎక్కడ చచ్చావు? నా మీద పడతారా నువ్వు? నా మీద పడతావా? నా మీద పడతావా? నన్ను తాడు కట్టారా? నా మీద పడతారా? ఇదేనా? పారిపోయిన ఇద్దరు వచ్చేదాకా నిన్ను ప్రాణాలతో వదలను. అయ్యారు అయ్యారు వాళ్ళు ఇద్దరు వచ్చేస్తారండి. ఎందుకు వాడిని కట్టేశారు? మీకు కావాల్సింది నేనేగా, వాడిని వదిలేయండి. వీడిని వదిలేయండిరా. వాడిని తీసుకొచ్చి కట్టేయండిరా. వదలండ్రా, వదలండ్రా. ఏయ్, తన మీద ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీసేస్తాను. ఏయ్, కట్టేయాల్సింది తన్ని కాదు, మీ యువరాణి పద్మినిని. ఆవిడ్ని ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి. ఆ తర్వాత తప్పు మా అరవిందే అనుకుంటే ఏ శిక్షణ వేయొచ్చు. ఎంత ధైర్యంరా నీకు? మా ఇంటికొచ్చి మా పద్మిని తల్లిని కట్టేమంటావా? నిన్ను ఏయ్, తప్పు చేసింది మీ పద్మిని. తనంతట తను మీ అమ్మాయి రూమ్కి వెళ్ళలేదు, మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు. పని మంచి చూసిందని తను తప్పించుకోవడానికి అరిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది. రే చంద్రు, అవన్నీ ఎందుకురా? అరవింద్ నూరుకో. ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ, అది నాకు తెలియాలి. ఆపండి. ముందు పద్మిని రమ్మని చెప్పండి, తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం. ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతుర్నే అనుమానిస్తున్నావా? రే, తను నీకు మాత్రమే కూతురు కాదురా, నాకు కూడా. మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు. పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత. పద్మినిని పిలవండి. చూడమ్మా, నిన్న రాత్రి నీ బెడ్రూమ్కి వచ్చింది ఇతనేనా? అవును. ఎందుకు వచ్చాడు? తెలీదు. తెలీదా? నువ్వు రమ్మంటేనే కదా తను నీ బెడ్రూమ్కి వచ్చాడు. నేను రమ్మన్నానా? నేనెందుకు రమ్మంటాను? అతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? అబద్ధం చెప్తుంది నువ్వా నేనా? నీకు షాక్ కొట్టి చావు బతుకుల మధ్య ఉంటే నీకు శ్వాసిచ్చి బతికించాడే, అది అబద్ధమా? అందరూ తన్ని కొడుతుంటే తను క్షమించమని చెప్పి ఇక్కడే ఉండమండవు అబద్ధమా? అరవింద్ని పాట పాడమండవు, నువ్వు తనతో కలిసి ఆడడం పాడడం, ఇదంతా అబద్ధమేనా? చెప్పు. సరే, ఇదంతా వదిలే. ఈ ఉంగరం ఎవరిది? ఈ ఉంగరం ఎవరిది? ఇది మా అరవింద్ చేతికి ఎలా వచ్చింది? ఇది నువ్వు తనకి ఇవ్వలేదని అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక. తను అరవింద్ని ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసులో ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది.
ఇప్పుడు మీ అందరి ముందు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది. మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ నీ రూమ్ కి రమ్మన్నావు. You're talking too much. Don't cross your limits. I've heard enough. Just shut up. I'm not crossing my limits. You You're the are. one who's talking too much. You're talking too much. I'm going to say this and a lot more. I can't stand by and watch when you're doing this to my best friend. I don't care. You're nothing but a liar and a cheat. You're the one who is cheating. No, you are. You are. ఇంకేం మాట్లాడు. చాలరా, ఇప్పటికైనా నిజం బయటపడింది. అది మేము చేసుకున్న పుణ్యం. రా, ప్లీజ్ వాళ్ళ మాటల్లో మీ పెళ్లి ఆపకండి, ఆగండి. బాబాయ్, వాళ్ళని వెళ్ళమని చెప్పండి. చేసిందంతా చేసి ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి. చాలా ఆపండి. ఇక మీదట నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. పద్మిని, ఎవరు ఏది చెప్పక్కర్లేదు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. చాలా థ్యాంక్స్ రా, గొప్ప మర్యాద చేసి పంపుతున్నావు. ఇక మీదట మనం ఇక్కడ ఉంటాం మంచిది కాదు. రాపోదాం. చంద్రు, నేను ఏ అమ్మాయిని చూసినా లవ్ చేస్తావా అని అడిగేవాడిని. కానీ మిమ్మల్ని ఆ మాట అడగలేదు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. గుడ్ బై. ఆగు. నీ ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయేలా చేశావు. 10 మంది ముందు నా కుటుంబం తల ఉంచుకునేలా చేశావు. చూడు, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ తోనే. ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు, అతన్ని నీ నుంచి వేరు చేయడానికి.